అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో రామాయణంలో బాలాకాండలో మనం విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను వెంట పెట్టుకొని మిథిలా నగరానికి వచ్చి శివధనుర్భంగం అయిన తర్వాత సీతారాముల కళ్యాణం తర్వాత విశ్వామిత్రుల వారు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవటం జరిగింది. అది దశరథ జనకుల వద్ద సెలవు తీసుకుని నేను వెళ్ళొస్తాను హిమాలయ పర్వతాలకు అని చెప్పేసని తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి విశ్వామిత్రుల వారు ఈ యొక్క హిమవత్ పర్వతాలకి వెళ్ళిపోవటం జరిగింది. అక్కడితో ఆయన ఇంకెక్కడా కూడా ఈ యొక్క రామాయణంలో మళ్ళీ ఆయన కనిపించలేదు. చివరికి ద్వాపర యుగంలో కృష్ణావతార పరిసమాప్తి ముందు మాత్రము ఋషులందరూ వచ్చినప్పుడు ఒక్కసారి ఆ కృష్ణావతారాన్ని దర్శించుకోవటానికి వచ్చినట్లుగా వ్యాస భగవానుల వారు ఆ యొక్క భారతం చివరి భాగంలో రాస్తున్నటువంటి విషయము. కనుక ఒక్కసారి ఇక్కడ సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత విశ్వామిత్రుల వారు ఈ యొక్క రాజ్యాలన్నింటినీ వదిలేసి రాజుల్ని తపోవనంలోకి వెళ్ళిపోవటానికి హిమాలయ పర్వతానికి వెళ్ళిపోవటం జరిగింది. అప్పటి వరకు కూడా అవతార పురుషుడిగా ఉన్నటువంటి భార్గవరాముడు తన అవతార పరిసమాప్తికి కూడా తను నిర్ణయించుకొని దశరథ మహారాజు అయోధ్య నగరానికి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో జనక మహారాజు ఆ యొక్క దశరథ మహారాజుకి వీడ్కోలిస్తూ జనకపురి చివరి వరకు కూడా రావటం జరిగింది. వచ్చి ఆయనకి వీడ్కోలిచ్చి వాళ్ళకి కావలసినటువంటి మణిమయమైనటువంటి వస్తు సామాగ్రిని అలాగే సకల పరివారాన్ని కూడా ఇచ్చి ఏనుగులని, మేలుజాతి గుర్రాలని, రథాలని, కన్యలని అందరినీ ఇచ్చి దశరథుడితో పంపించడం జరిగింది. ఇలాగా వీళ్ళు వీడ్కోలు తీసుకొని బయలుదేరినటువంటి దశరథ మహారాజు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో తన తాలూకు ఋషి పరివారంతో కూడా ఆయన ప్రయాణం సాగిస్తున్నటువంటి సమయంలో ఒక అరణ్య మధ్యంలో పక్షుల తాలూకు కిలకిల ధ్వనులు వినిపించడం ప్రారంభించాయి. ఆ యొక్క ధ్వనులు కొంచెం భయంకరంగా ఉండటంతో అలాగే మృగాలు ప్రదక్షిణాలు చేస్తున్నాయి. అవి ఆనందదాయకంగా ప్రదక్షిణాలు చేస్తున్నాయి. పక్షులు భయంతో అరుస్తున్నాయి. అంటే వశిష్ఠుల వారిని ఈ యొక్క దశరథ మహారాజు అడగటం జరిగింది. వశిష్ఠ మహాముని, ఇక్కడ నాకు ఏవో శకునాలు గోచరిస్తున్నాయి, పక్షులేమో భయంకరంగా అరుస్తున్నాయి, ఈ మృగాలేమో చక్కగా ప్రదక్షిణాలు చేస్తున్నాయి, వీటి పర్యవసానం ఏమిటి అని చెప్పేసి అడిగితే పక్షులు భయంతో అరుస్తున్నమాట వాస్తవే కానీ మృగాలు ఇవి శుభసూచికంగా ప్రదక్షిణాలు చేస్తున్నాయి కాబట్టి రానున్నటువంటిది ఏదైనప్పటికీ కూడా అది సుఖాంతంగానే పరిణమిస్తుందని చెప్పేసని ఈ యొక్క వశిష్ఠుల వారు చెప్పి దశరథునితో ఒక
4 అడుగులు వేసేటప్పటికల్లా ఆ యొక్క పరశురాములు వారు అయినటువంటి జమదగ్ని పుత్రుడు కార్తవీర్యార్జునుడిని సంహరించినవాడు. ఎందుకు సంహరించాడు అనంటే ఆ యొక్క జమదగ్నిని కార్తవీర్యార్జునుడు పరశురాముడు లేని సమయంలో సంహరించటంతో ఆ కోపంతో 21 మార్లు రాజలోకానంతటినీ కూడా ఈయన సర్వనాశనం చేయటం జరిగింది. ఆ తదుపరి ఈయన సాధించినటువంటి భూమండలాన్నంతటినీ కూడా కాశ్యప మహర్షికి దానం చేసి దారపోసి, ఇంకా నేను ఏ క్షత్రియుడను నేను చంపను అని చెప్పి ఆ రాజ్యాన్నంతటినీ కూడా కాశ్యపునికి ఇవ్వటం జరిగింది. ఇలా కాశ్యపునికి ఈ రాజ్యాన్ని ఇచ్చేసినటువంటి ఈ పరశురాముల వారు ఈయన్ని భార్గవరాముడు అని కూడా అంటారు. భార్గవరాముల వారు మహేంద్రగిరి పర్వతంపై, అంటే ఇంద్రుడు ఉన్నటువంటిది మహేంద్రుడి తాలూకు మహేంద్ర తనయ అనేటువంటి ఈ పర్వతము, వీళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే మందస అనేటువంటిది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మహేంద్ర పర్వతం పైన పరశురాముల వారు ఉన్నారని సరే అంటారు. ఆయన సముద్ర తీరానికి దగ్గరగా ఉండి తర్వాత సముద్ర ప్రవేశం చేశారు అనేటువంటి విషయాన్ని కొందరు చెప్తూ ఉంటారు, కొన్ని పురాణ ఇతిహాసాల్లో చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆ యొక్క మహేంద్రగిరి పర్వతం పైన ఈ యొక్క పరశురాముల వారు తపస్సు చేసుకుంటూ ఉండటం జరుగుతున్నటువంటి తరుణంలో జనక మహారాజు తాలూకు జనకపురికి వచ్చినటువంటి దశరథ పుత్రుడైనటువంటి రాఘవుడు ఆ యొక్క ధనస్సు అనేటువంటి శివధనస్సుని ఎక్కుపెట్టి ఆ యొక్క ధనస్సుని భగ్నం కావించడంతో, శివ ధనుర్భంగం గావించడంతో దాని తాలూకు ధ్వని మహేంద్ర పర్వతముపై తపస్సు చేసుకుంటున్నటువంటి పరశురాముల వరకు మాత్రము చేరటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరశురాముల వారు చెప్తున్నటువంటి విషయము. తరువాత కథాగమనాన్ని మనం పరశురాముల వారు రాముడితో ఏ విధంగా మాట్లాడారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. ఓ దశరథ మహారాజ పుత్ర రామ, నీ పరాక్రమమును అద్భుతమైనవి వింటిని. సర్వలోకముల్లోనూ ప్రతిధ్వనించిన ధనుర్భంగ ధ్వనిని కూడా పూర్తిగా వింటిని. శివధనుస్సును విరచుట అను నీ అద్భుత కృత్యము ఊహింపరానది. ఆ విషయమును విని నేను మరి ఒక మహాధనస్సును తీసుకొని ఇచ్చటికి వచ్చి తిని. ఇదిగో ఆ ధనస్సు, ఇది నా తండ్రి జమదగ్ని నుండి నాకు లభించినది. భీతి గొల్పు ఈ ధనుస్సును శరముతో సంధించి మీ బలమును ప్రదర్శించుము. ఓ రాఘవ, ఈ ధనస్సు ఎక్కుపెట్టుటలో నీకు గల బలమును చూచెదా. వీరులచే ప్రశంసలను అందుకొను నీకు నాతో ద్వంద్వయుద్ధమును అనుగ్రహించి తిని అని చెప్పేసని ఇక్కడ పరశురాముల వారు రాముడితోనే ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది. ఓ దశరథ పుత్ర రామభద్ర, నీ తాలూకు కీర్తి ప్రతిష్టలు, నీ తాలూకు బలపరాక్రమాల గురించి తెలుసుకున్నాను. శివధనుర్భంగం గావించడం అంటే మహత్తరమైనటువంటి విషయమేను. కనుక అటువంటి శివధనుర్భంగాన్ని చేసావు కాబట్టి
మా తండ్రి గారైనటువంటి జమదగ్ని మహర్షి దగ్గర నుంచి నాకు వచ్చినటువంటి ఒక విల్లు ఉన్నది, ధనస్సు ఉన్నది. ఆ ధనస్సు చాలా మహిమాన్వితమైనటువంటి ధనస్సు. ఈ ధనస్సును ఎక్కుపెట్టి నీవు శరాల్ని అంటే బాణాల్ని సంధిస్తే, దీన్ని ప్రయోగిస్తే నీ తాలూకు శక్తి ఏమిటి అనేటువంటి విషయాన్ని నేను చూచిన వాడనవుతాను. ఆ తర్వాత మన ఇద్దరము కూడా ద్వంద్వ యుద్ధము చేద్దాము, ఒకళ్ళకొకళ్ళము ఎదురెదురుగా నుంచి యుద్ధం చేద్దాము అని చెప్పేసరి, ద్వంద్వ యుద్ధం చేద్దాము అని చెప్పేసరి ఈ యొక్క పరశురాముల వారు దశరథ పుత్రుడైనటువంటి రాముడితో చెప్పటం జరిగింది. ఇక్కడ ఎవరైతే పరశురాములు అనేటువంటి మహానుభావుడు అవతార పురుషుడిగా దశావతారాలలో ఒకరైనటువంటి వాళ్ళు ఉన్నారో, ఆయన చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, శివధనుర్భంగము అనేటువంటిది ఏదైతే ఆ ఒక్క బీజాక్షరాన్ని ధ్వనిలో నుంచి శబ్దానికి తీసుకొచ్చి శబ్దంలో నుంచి విలీనంగా తురీయావస్థలోకి తీసుకురావటం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. అది మానవ మాత్రలకి అది సాధ్యపడనటువంటి విషయము. కనుక ఈ యొక్క శివధనస్సు అనేటువంటి ఈ బీజాక్షరాన్ని, ధ్వనిని, శబ్దాన్ని ఎక్కడ ఆ రెండింటిని వేరు చేయాలి అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి మహానుభావ, ఇది కూడా అటువంటి బీజాక్షరమే. ఈ ధనస్సు అనేటువంటిది బీజాక్షరమే. ఈ బీజాక్షరాన్ని నాకు మా తండ్రి గారైనటువంటి జమదగ్ని మహర్షి ఇచ్చారు. కనుక ఇంత మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క బీజాక్షరాన్ని నేను ఇంతవరకు కూడా ధ్వనిని, శబ్దాన్ని వేరు చేసి తురీయావస్థకి తీసుకెళ్ళలేదు. కనుక నీలాంటి మహానుభావుడు ఈ బీజాక్షర సంపుటిని దాన్ని విడతీసి ధ్వనిగాను శబ్దంగాను తురీయావస్థకు తీసుకురా వస్తే మన ఇద్దరము కూడా ఏకీకృతం చెందటానికి, అంటే ద్వంద్వ యుద్ధం అంటే ఏకీకృతం చెందటానికి నా యొక్క శక్తిని నీలో ప్రవేశపెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి నీవు ఈ యొక్క బాణాలతో అన్నట్టుగా ఈ శరములతో అనేటువంటి వీటితో ఈ ధనస్సును ఎక్కుపెట్టు అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఇది వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి అంతర్భాగమైనటువంటి మంత్రాక్షరాలకి, వేదానికి సంబంధించినటువంటి విషయము. ఇది తెలియకుండా మనం ఏదో మామూలుగా ధనస్సు అంటే ఒక కర్రతోనో లేకపోతే ఒక లోహంతో చేసిందైతే అది ఆ ఒక టెంపర్కి వంగదు. కానీ ధనస్సు అనేటువంటిది ఈ యొక్క కర్రతోనే చేస్తారు అనేటువంటిది అనుకోవచ్చు. దాన్ని బట్టి అది వంగటానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి అటువంటి కర్రలు విరగొట్టడానికి అవతార పురుషుడైనటువంటి రాముడు రావాలా. అటువంటి వాటిని విరగొట్టడం గురించి పరశురాముడు తీసుకొచ్చి ఒక ధనుస్సుని విరిచేశాడు కదా అని చెప్పేసి రెండో ధనుస్సును కూడా తీసుకొచ్చి విరగొట్టు అని చెప్పేసి చెప్పటానికి ఆయన ధనుస్సును మోసుకొచ్చి రాముడి దగ్గరికి తీసుకురావాలా. ఇటువంటి భావాలు తెలియలేనటువంటి వాళ్ళు, దీని తాలూకు అర్థాలు తెలియలేనటువంటి వాళ్ళు రామాయణ భారతాల గురించి చెప్తూ ఉంటే, కాలనివాని నూతగొని కాలనివాడు విశిష్ట వస్తువులని వినేవాడికి తెలీదు దాని అర్థము, చెప్పేవాడికి దాని భావాలన్నీ కూడా ఒక వాల్మీకి మహర్షి కానీ వ్యాస భగవానుడు కానీ ఏ దృష్టితో రాశారు, వాళ్ళ భావం ఏమిటి అనేటువంటిది కానీ, వాళ్ళ భాష ఏమిటి అనేటువంటిది కానీ తెలియకుండా
ప్రవచనాలు చెప్తూ ఉంటే దాన్ని ఆ ఒక్క కథలని చెప్తూ ఉంటే మనకి జీవిత కాలమంతా కూడా మరణాంతం వరకు కూడా శివధనస్సు పరశురాముడు తీసుకొచ్చినటువంటి ధనస్సుని రాములు వారు దాన్ని వెరక్కొట్టారు అనేటువంటిది మాత్రమే మనకు తెలిసేటువంటి విషయం. ఇవి మంత్రాక్షరాలకి సంబంధించినటువంటి బీజాక్షరములు అనేటువంటి విషయాన్ని బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో మాత్రమే, గురు సాంప్రదాయం మాత్రమే ఈ యొక్క విషయాల్ని చెప్తుంది. ఋషి సాంప్రదాయాన్ని అనుసరించి మాత్రమే నేను ఈ యొక్క విభాగాన్ని చెప్తున్నాను, కానీ ఇందులో ఉన్నటువంటి మంత్రాక్షరాలని కానీ వేటిని కూడా నేను బహిర్గతం చేయటలేదు. ఈ యొక్క ధనస్సు అనేటువంటి ఈ యొక్క అక్షరాన్ని ఈ బీజాక్షరాన్ని తెలుసుకోవాలంటే గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి తప్పితే అడ్డదిడ్డంగా వీడియోల ద్వారాను లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి ఆసనాల మీద కూర్చుని ఒక 1000 మంది వింటుండగా, 10,000 మంది వింటుండగా ఇటువంటి అక్షరాలను ఏవి కూడా బహిరంగంగా చెప్పం కాబట్టి దాన్ని ధనస్సుగా మాత్రమే చెప్పటం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ యొక్క శరంగుత్తి, శబరిమల, శబరిగిరీశుడు అనేటువంటిది ఈ యొక్క కథాగమనంలోనే మనకు అర్థమవుతుంది. ఇది కానీ అర్థం చేసుకోలేనంతసేపు శరంగుత్తి అంటే ఒక శరాన్ని పట్టుకుని ఎరిమేల దగ్గర నుంచి పట్టుకెళ్ళి అందులో గుచ్చటము, శబరిపీఠాన్ని చూడటము, శబరిగిరీశుడు దర్శనం చేసుకుని వచ్చేయటం, ఇదే మనకి స్వామి దింతకతం, అయ్యప్ప దింతకతం, దింతకతం అని చెప్పేసి ఈ గురువులకి అర్థమయ్యేది చెప్పేటువంటిది. ఇది వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇది మహానుభావుడైనటువంటి మా గురుదేవులు లాంటి వాళ్ళ దగ్గర నుంచి మేము ఎంతో శ్రమపడి వారి దగ్గర నుంచి నేర్చుకోవటం మూలంగా ఇంత సునాయాసంగా ఈ విషయాలన్నింటినీ కూడా మేము చెప్పడం జరుగుతోంది. లేకపోతే మేము కూడా మామూలుగా అందరిలాగా ఉండేటువంటి వాళ్ళము. ఈ విషయాన్ని విన్నటువంటి దశరథ మహారాజు చాలా భీతిల్లుతూ భయాన్ని చెందుతూ, భార్గవరామ, మీరు 21 పర్యాయములు క్షత్రియులందరినీ కూడా సంహరించిన విషయం నాకు తెలుసు. కాశ్యప మహర్షి అయినటువంటి అతనికి ఈ భూమండలాన్నంతటినీ కూడా మీరు దానం చేసి మీరు మహేంద్రగిరి పర్వతముపై తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయారు. మీరు కాశ్యపుడికి ఈ భూభాగాన్ని ఇచ్చేటప్పుడు మళ్ళీ ఏ క్షత్రుడి జోలికి వెళ్ళదని చెప్పేసని మీరు చెప్పినటువంటి విషయం కూడా నా వరకు వచ్చింది. అటువంటిది ఇప్పుడు వివాహమయ్యి విదేహనగరం నుంచి దేహము లేనటువంటిది, ఉపాధి లేనటువంటిది, ఇది వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి రామాయణము, ఇది వేదానికి సంబంధించినటువంటి విషయం అని తెలిస్తేనే ఇందులో విషయాలు బయటకు వస్తాయి. లేకపోతే ఇందులో విషయాలు ఇందులోనే ఉంటాయన్నట్టుగా విదేహ నగరము, జనక మహారాజు ఉన్నటువంటిది విదేహము, దేహము లేనటువంటిది, ఉపాధి కానటువంటిది, ఉపాధి లేనటువంటిది, కంటికి కల్పించని ఉపాధిలో ఉన్నటువంటిది అనేటువంటిది అన్నింటినీ కూడా వేదార్థంగా చెప్పేటువంటిది. అక్కడి నుంచి మేము అయోధ్యకి వెళ్తున్నాము, మా యొక్క పుత్రులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని తీసుకుని అయోధ్యకి వెళ్తున్నాము. అయోధ్య అనేటువంటి దాని అర్థం వేరు. ఈ యొక్క అయోధ్య అనేటువంటి దాని గురించినటువంటిది అంటే అయోధ్య అనేటువంటిది అనమాట. అది లలితా సహస్రాల్లో కూడా చివరిలో ఒక 5 శ్లోకాలు అంటే 5 మంత్రాల ముందు చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఇవన్నీ కూడా మంత్రానికి సంబంధించినటువంటి గూఢార్థాలతో కూడినటువంటివి కాబట్టి పెద్దగా విశదీకరించదలుచుకోలేదు. అందు మీద వాళ్ళకి నేర్చుకోవాలని జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మ విద్యా సాంప్రదాయ గురువులను ఆశ్రయిస్తారు, లేకపోతే కథలు చెప్పే గురువులే వీళ్ళకి మిగులుతారు. కనుక అటువంటి పరిస్థితుల్లో మేము
అయోధ్యకి వెళ్తున్నటువంటి సమయంలో మీరు మధ్యలో ఈ యొక్క అరణ్యంలో నుంచి వచ్చి ఇటువంటివి మీరు అంటున్నారంటే నాకు కొంచెం భీతిగానే ఉన్నది, భయంగానే ఉన్నది. కనుక మీరు మా అందు కరుణించి వివాహం చేసుకుని మేము అయోధ్యకి వెళ్తున్నాము కాబట్టి ఓ భృగువంశములోని వాళ్ళైనటువంటి పరశురామ, జమదగ్ని, ఈ యొక్క పరశురాముడు వీళ్ళందరూ కూడా భృగు మహర్షి తాలూకు సంతానంలోంచి అంటే వంశంలో నుంచి జన్మించినటువంటి వారు. ఇంద్రుని సమక్షంలో ప్రతిజ్ఞాపూర్వకముగా ఈ యొక్క అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా తగ్గించినటువంటి మీకు ఇప్పుడు ఇలా రాముడి దగ్గరికి వచ్చి, దశరథుడు తనయుడైనటువంటి రాముడి దగ్గరికి వచ్చి ఈ ధనస్సుని ఎక్కుపెట్టు, ఈ ధనస్సు నుంచి బాణాలని నీవు ప్రయోగిస్తే నేను చూడాలనుకుంటున్నాను, ఆ తర్వాత మన ఇద్దరము ద్వంద్వ యుద్ధం చేద్దాము అని చెప్పటం ఇది మీకు ధర్మమా అని చెప్పేసని దశరథ మహారాజు పరశురాముల వారితో ఈ విధంగా భార్గవరాముడితో ఈ యొక్క దశరథుడు పలకటం జరిగింది. ఓ మహాముని, మాకు మహోపద్రవము తెచ్చిపెట్టుటికైనా మీరు ఇచ్చటికి వచ్చారు, మాకు అపకారం చేయటానికైనా మీరు ఇక్కడికి వచ్చారు. మాకు మేలు చేసేవారైతే మాకు మీరు మేలు చేయవలసినదిగా నేను వినమ్రుడనే మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నానంటే 2 చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నాను అని చెప్పేసని దశరథుడు భార్గవరాముడైనటువంటి పరశురాముని ప్రార్థించటం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి పరశురాముని వారికి దశరథ మహారాజుతోనూ వశిష్ఠుడి వారితోనూ మిగిలినటువంటి ఋషులతోనూ ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి తేట తెల్లంగా తెలుపుతున్నటువంటి విషయం. ఆయన ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారితోనే మాట్లాడుతున్నారు తప్పితే పక్కనున్నటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా, బ్రహ్మ ఋషులైనప్పటికీ, ఇంకో ఋషులైనప్పటికీ, దేవ ఋషులైనప్పటికీ కూడా వాళ్ళని ఉద్దేశించి మాత్రము ఏమాత్రము పరశురాముల వారు మాట్లాడలేదు. మళ్ళీ తిరిగి పరశురాముల వారు ఆ యొక్క రాముడితో ఈ విధంగా చెప్తున్నారు. ఓ శ్రీరామ, ఈ దివ్యధనస్సు అనేటువంటి ఈ దివ్యధనస్సులను 2 శ్రేష్టమైనవి. ఈ దివ్యధనస్సులు అనేటువంటివి 2 మాత్రమే చాలా గొప్ప అయినటువంటి ఇవి బీజాక్షరములు అనేటువంటి విషయాన్ని అంతర్భాగంగా చెప్తున్నటువంటిది పరశురాముల వారు. ఓ రామభద్ర, ఈ యొక్క దివ్యాస్త్రములు అనేటువంటి దివ్య ధనస్సులు 2 శ్రేష్టమైనవి, దృఢమైనవి, శక్తివంతములైనది, ప్రముఖమైనవి. అవి ముల్లోకములందును ఖ్యాతి వహించను. విశ్వకర్మ వీటిని ప్రయత్నపూర్వకముగా నిర్మించాను. ఈ యొక్క విశ్వకర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ 2 తాలూకు ఈ యొక్క ధనస్సులను ఆయన మాత్రమే తయారు చేశాడు. ఇంకెవరూ కూడా ఈ ధనస్సులను తయారు చేయలేదు. ఈ 2 చాలా ముల్లోకాలలో కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటివి. కనుక ఈ యొక్క శివధనస్సు అనేటువంటి దానిని ఒకదాన్ని భగ్నపరిచావు, 2వ ధనస్సు నా దగ్గర ఉన్నది. ఓ కుకుత్స వంశస్థుడైనటువంటి ఓ నరేంద్ర, ఒకానొకప్పుడు త్రిపురాంతకుని తాలూకు సంహారమునకై ఇవన్నీ కూడా వేదాంతానికి సంబంధించినటువంటి
విషయాలు, వేదార్థాలకి సంబంధించినటువంటి విషయాలు, వేదానికి, యజ్ఞాలకి, అరణ్యకాలకి సంబంధించినటువంటి విషయాలు ఈ కథాగమనంగా చెప్పుకెళ్ళి అంటే కొంతవరకు అలా చెప్పటమే సహజము, సమంజసము. ఎందుకంటే ఈ యొక్క ఆశ్రిత నిలయానికి సంబంధించిన మీరు నాకు ప్రత్యక్ష శిష్యులుగా లేరు కాబట్టి ఇందులోని విషయాల్ని పూర్తిగా నేను వివరించకుండా కథాగమనంలోనే కొంతవరకు మాత్రమే దిగుతూ నేను ఈ విషయాల్ని చెప్పటం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించవలసినటువంటిది. దిగకుండా లోతు, తినకుండా రుచి తెలియదు అన్నట్లుగా కథాగమనంలో వింటూ వెళ్తూ ఉంటే ఆ కథలు ఎంతకాలం విన్నప్పటికీ కూడా కథలు కథలుగానే ఉంటాయి. కనుక కథ లోపల ఉన్న అంతర్భాగాలకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఆ ఒక కథలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. విశ్వకర్మ చేతన నిర్మించబడ్డటువంటి ఈ ఒక్క 2 ధనస్సుల్లో ఒక ధనస్సు అయినటువంటిది త్రిపురాంతకుడు, త్రిపురములు అనేటువంటి, త్రిపురములు అంటే 3 అనేటువంటిది ఏంటంటే కామ, క్రోధ, లోభాలకి సంబంధించినటువంటి ఆ అసురుణ్ణి సంహరించటానికి ఈ యొక్క బీజాక్షరము అనేటువంటి దాన్ని ప్రయోగించటం జరిగింది. ఈ శివధనస్సు అనేటువంటి శివుడికి ఇచ్చినట్టు ఏదైతే ధనస్సు ఉందో ఆ ధనస్సుని శివుడికి ఇవ్వటం జరిగింది. ఈ శివుడికి ఇచ్చిన తర్వాత ఒక ధనస్సును సమర్పించడం జరిగింది. దానిని నీవు భగ్నం చేశావు. ఆ శివుడికి ఇచ్చినటువంటి ధనస్సు అనేటువంటిది ఏదైతే బీజాక్షరం ఉన్నదో దానిని ధ్వని కింద, శబ్దం కింద, తురీయావస్థ కింద నువ్వు తీసుకురావటం జరిగింది. 2వ ధనస్సు దేవతలు శ్రీ మహావిష్ణువుకు సమర్పించారు. ఇంకొక ధనస్సు అయినటువంటి దాన్ని అది మహావిష్ణువుకు సమర్పించారు. ఇది తిరుగులేనిది. ఓ రామ, అపూర్వమైనటువంటి కాంతులతో విలసిల్లుతున్న ఈ వైష్ణవ ధనస్సును కూడా శివధనస్సు వలె మిక్కిలి శక్తివంతమైనటువంటిది. ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఈ బీజాక్షరాన్ని కూడా ఈ యొక్క ధనస్సు అనేటువంటి ఈ శక్తివంతమైన ధనస్సును కూడా ధ్వని, శబ్దము, తర్వాత తురీయ అవస్థ చివరికి తీసుకెళ్ళి అని చెప్పేసి ఎలాగైతే దాన్ని అంతర్గతం చేస్తామో ఆ అంతర్గత వ్యవస్థలోకి ఈ యొక్క విష్ణువు తాలూకు ధనస్సును కూడా నీవు తీసుకురావలసినది అని చెప్పేసని ఈ భార్గవరాముడు చెప్పినటువంటి ఈ పలుకులు విని అప్పుడు దేవతలందరూ కూడా హర్షధ్వానాలను వెలిబుచ్చుతూ హర్షధ్వానాలను చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఇది మన సొంత ఛానలే కాబట్టి కథాగమనాలుగా ఏదో చెప్పుకుంటూ పరిగెట్టేసి ఇక్కడితో ఈ కథా కార్యక్రమాన్ని పూర్తి చేసేద్దాము అనేటువంటిది కాదు. కాబట్టి మనకిచ్చినట్టు 40 రోజుల్లోనో 20 రోజుల్లోనో దీన్ని పూర్తి చేయాలనేటువంటిది కాదు. కాబట్టి ఇందులో అత్యంతమైనటువంటి శక్తివంతమైన విషయాలని ఋషులు మనకి సాంప్రదాయపూర్వకంగా చెప్పకపోయినా వాటి గురించిన మహత్యాలైనా తెలుసుకుంటూ మనం ముందుకు సాగుదామని ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మిగిలినటువంటిది ఏమైనది అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందామనుకుంటూ ఆ వెంకటనాథుడు కృపాకటాక్షాలతో రేపు మిగిలినటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. అంతవరకు కూడా స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.